హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సంతోషి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏడుపాయల అమ్మవారి టెంపుల్ దగ్గరికి, కనకదుర్గమాత దగ్గర మా ఇంట్లో వాళ్ళది మొక్కు ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడ బోనాలు చేస్తారు, అమ్మవారికి ఏటని పెట్టేది ఉంది. సో అక్కడికైతే వెళ్ళిన తర్వాత ఏ విధంగా మేము బోనాలు చేస్తాము, ఏ విధంగా నైవేద్యం ఎక్కిస్తాము అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. లెట్స్ గో. ఇప్పుడైతే ఏడుపాయల అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము, దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి. సో ఇక్కడైతే మేము రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఈ పూజకు సంబంధించిన సామానాన్ని రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి మా బావగారు సెకండ్ ఆయన. సో ఆయనదే మొక్కుంది. ఇక్కడ బోనాలు అయితే 2 బోనాలు తీస్తున్నాము. ఈ నుంచి రెడీ అయిన తర్వాత ఈ బోనాలు రెడీ చేసిన తర్వాత ఒడిబియ్యం కూడా ఇక్కడే కలుపుకునేది ఉంటుంది. ఒడిబియ్యము బోనాలు ఇక్కడ రెడీ చేసుకొని ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తాము. సో ఇక్కడ మా పెద్దక్క అయితే బోనాలు అయితే రెడీ చేస్తుంది. మా బావగారేమో ఇక్కడ ఒడిబియ్యాన్ని రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ అక్కడికి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి అన్నీ రెడీగా పెట్టుకొని సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాము. సో ఒడిబియ్యం కలపడం అయితే అయిపోయింది. సో ఇక్కడికైతే మా బావ ఎవ్రీ ఇయర్ వస్తారు, ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాలు చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు, అందరు రెడీ అయి ఉంటున్నారు. ఇక్కడ బోనాలు రెడీ కాగానే ఇక టెంపుల్ లోపలికి వెళ్తాము. బోనాలు ఒడిబియ్యం అన్నీ రూమ్ నుంచి రెడీ చేసుకొని వెళ్తాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ లోపల ఏ విధంగా వస్తారనేది ఈ విధంగా చూపిస్తాము. రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ నుంచి చేస్తూ ఉన్నారు. అయినా ఇంత లేట్ అయింది, 8:40 అవుతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ బయలుదేరుతాము. ఇక రెడీ అయినాయి కాబట్టి బోనాలు. సో ఇక్కడ రెడీ చేసే వాళ్ళు రెడీ చేస్తున్నారు. అక్కడ టీ కోసం ఇది చేస్తున్నారు. టీ అవుతుంది. టీ తాగిన తర్వాత వెళ్దామని చూస్తున్నారు. చూడొచ్చు. నెక్స్ట్ ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఈ రూమ్లో నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఒక 5 minutes అలా పడుతుంది. టెంపుల్కి కొద్ది దూరంలో ఉన్నాం మేమైతే. ఇది అయిపోయిన తర్వాత టెంపుల్ దర్శనానికి వెళ్తాం. సో అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం టెంపుల్లోకి. బోనాలు చూడొచ్చు కదా, రెడీ చేసుకుంటారు బాబా. సో ఇక్కడ నుంచి అయితే ఇక బయలుదేరుతున్నాము. బొట్లు చూడండి, ఒక్కొక్కరు ఎలా పెట్టారు. ఇక ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇక హాయ్ చెప్పు కదా, చెప్పు. టెంపుల్కి వెళ్తున్నామని చెప్పు. స్మైల్ కూడా రావట్లేదు ఆయనకైతే. వెరీ గుడ్. అమ్మ మా అన్నయ్య ఈయనైతే బోనాలైతే ఎత్తుతున్నారు. రెడీ అయ్యాయి.
మా అన్నయ్య చాలా మజాక్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడైతే గోపురం దాటి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము తెచ్చిన బోనాలు, ఒడి బియ్యం, తీసుకొచ్చిన ఏటల్ని తీసుకొని అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం ఇక్కడనే బోనాలు కానీ మేకల్ని కానీ ఇక్కడనే చేసేది ఉంటుంది, కోసుడు అలాంటివి. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే ముందలన అయితే ఇప్పుడు కోనేరు వచ్చింది. ఇది మంజీరా వాటర్, ఇక్కడ ఫ్లోయింగ్ వాటర్ ఉన్నాయి. ఇక్కడే స్నానాలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడైతే చాలా బాగుంటుంది వాటర్లో. సో ఇక్కడనైతే వర్షాలు ఎక్కువ వచ్చినాయంటే ఇదంతా మనం నడుచుకుంటూ వెళ్ళింది కూడా వాటర్ నిండిపోతుంది. సో అమ్మవారి పాదాల వరకు కూడా వాటర్ వెళ్తాయంట. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చాలామంది చెప్పారు. ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత తెచ్చిన ఏటలకైతే స్నానాలు చేయించి ఇక్కడ కళ్ళు తాగిస్తున్నారు. ఇక్కడ జడి తాగిస్తేనే తర్వాత ఈ అమ్మవారి దగ్గర కోస్తారు. సో ఇక్కడ ఇవి చేస్తున్నారు. లోపలికైతే బోనాలు తీసుకెళ్ళాము. చూడొచ్చు. సో ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు బోనాలు అయితే ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా ఎక్కిస్తున్నారు. లోపల అమ్మవారు ఉంటారు. బోనాలు అయితే ఇక్కడ ఎక్కిస్తున్నారు. తెచ్చిన ఒడి బియ్యం మాత్రం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చూడొచ్చు. అందరు ఇక్కడే ఉన్నారు. పూలు, బియ్యం, కొబ్బరికాయలు ఇక్కడ చూడొచ్చు. అందరు ఇక్కడికి వచ్చేసారు అమ్మవారి దగ్గరికి అయితే. ఇప్పుడు ఇది చేసిన తర్వాత లోపల బియ్యం పోయడానికి అయితే ఒడి బియ్యం పోయడానికి లోపలికి వెళ్తూ ఉంటాము. ఇక్కడ అమ్మవారి టెంపుల్ వచ్చేసి డౌన్లోకి ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. ఇక్కడ వర్షాలు ఎక్కువ వచ్చినాయంట, వాటర్ కూడా లోపలి వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకుముందు 2-3 టైమ్స్ అయితే వచ్చినాయంట. అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం. ఈ బ్లాగ్ ఇంతతో కంప్లీట్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. మా వీడియో చూసి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.